శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ఇప్పటి వరకు మనం 61 సర్గ చదువుకున్నాం. 62వ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం. రాముని వినియోగంతో కుమిలిపోతున్న కౌసల్య అన్న మాటలకు దశరథుడు బదులు చెప్పలేకపోయాడు. తనలో తాను దుఃఖిస్తున్నాడు. ఆ దుఃఖంలోనే దశరథునికి తాను పూర్వము చేసిన పాపము గుర్తుకొచ్చింది. తాను వేసిన శబ్దవేధి బాణముల వల్ల కలిగిన మహాపరాధాన్ని తలుచుకొని ఏడుస్తున్నాడు. తాను చేసిన పాపాన్ని మరొకరితో పంచుకుంటేనే కాని తీరదు అని అనుకున్నాడు దశరథుడు. కౌసల్య వంక తిరిగాడు. ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. కౌసల్య, భర్త గుణవంతుడైన దుర్మార్గుడైన సతికి పతియే కదా ప్రత్యక్ష దైవం. నీకు దుఃఖము లేదు అని నేను అన్ను, కానీ ఎంత దుఃఖంలో కూడా భర్తనైన నన్ను ఈ విధంగా తిట్టడం ధర్మమేనా? ఆలోచించు అని అన్నాడు దశరథుడు. ఆ మాటలకు కౌసల్య తన కన్నీటితోనే బదులు చెప్పింది. అలాగే దశరథుని పాదాల మీద వాలిపోయింది. ఆయన పాదాలు తన కన్నీటితో అభిషేకించింది. మహారాజా, మీరు నన్ను వేడుకొనడం ద్వారా నన్ను మీరు ఖండాలుగా ఖండించినట్టయింది. మిమ్మల్ని తిట్టడం ద్వారా నేను మహాపరాధమే చేశాను, కానీ మీరు కోపించకుండా నన్ను అనునయిస్తున్నారు. నేను ఎంత పాపం చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది. ఓ మహారాజా, మీరు ధర్మాత్ములు అని నాకు తెలుసు. నాకు ధర్మం తెలుసు. అంత అవివేకురాల్ని కాను, కానీ పుత్రశోకం తట్టుకోలేక ఆ బాధలో మిమ్మల్ని అనరాని మాటలన్నాను. మహారాజా, తమరికి తెలియంది కాదు. శోకము అన్ని అపరాధాలకు మూలము. శోక సముద్రంలో మునిగిన వాడికి మంచి చెడు తెలియదు. శాస్త్రజ్ఞానము నశిస్తుంది. ధైర్యాన్ని కోల్పోతాడు. తాను ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలియని స్థితిలో ఉంటాడు. శోకము మనిషికి కనపడని శత్రువు. సర్వనాశనం చేస్తుంది. ఎదురుగా ఉన్న శత్రువు కొట్టిన దెబ్బను తప్పుకోవచ్చు, కానీ మనసులో పుట్టిన చిన్నపాటి దుఃఖాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అన్ని ధర్మాలు తెలిసిన వారు, సర్వసంగ పరిత్యాగులు అయిన సన్యాసులు కూడా శోకముతో కుమిలిపోవడం, మూర్ఖంగా ప్రవర్తించడం మనకు తెలుసు కదా. ఓ మహారాజా, రాముడు మనల్ని విడిచిపోయి నేటికి 5 దినాలైంది, కానీ నాకు 5 సంవత్సరాలైనట్టుంది. రాముడు మనసులో మెదిలితేనే నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. ఆ శోకావేశంలో ఏమేమో మాట్లాడి ఉంటాను. నన్ను క్షమించండి అని ప్రార్థించింది కౌసల్య. ఇంతలో సాయంకాలం అయింది. దశరథుడు అలాగే ఒరిగిపోయి నిద్రలోకి జారుకున్నాడు. దశరథుడు కలత నిద్రలో ఉన్నాడు. పూర్వము జరిగిన సంఘటనలు పదే గుర్తుకొస్తున్నాయి. నిద్ర పట్టడం లేదు. ఆ విషయం కౌసల్యకి చెబితే తన దుఃఖము కొంచెమైనా ఉపశమిస్తుంది అని అనుకున్నాడు దశరథుడు. కౌసల్యని పిలిచాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమెతో ఇలా చెప్పసాగాడు. ఓ కౌసల్య, మానవుడు తాను చేసిన పుణ్యానికి పాపానికి ఈ జన్మలోనే తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. వాడు ఎవరైనా సరే ఒక పనిని మొదలుపెట్టే ముందు తాను చేయబోయే పని మంచిదా చెడ్డదా, ఆ పని వల్ల మంచి ఫలితం వస్తుందా లేక చెడు ఫలితం వస్తుందా అని తెలుసుకుని తర్వాత ఆ పని మొదలుపెట్టాలి. అలా చెయ్యనివాడు మూర్ఖుడు, ఏమీ తెలియనివాడు అని పెద్దలు అంటారు. మోదుగు పూలు పెద్దవిగా ఉంటాయి, కానీ మామిడి పూత చాలా చిన్నదిగా ఉంటుంది. మోదుగు పూలు పెద్దవి కాబట్టి పెద్ద కాయలు పండ్లు కాస్తాయని మామిడి చెట్లను నరికి మోదుగ చెట్లను పెంచిన వాడు మూఢుడు కాక మరేమవుతాడు? ఎందుకు పనికిరాని మోదుగ కాయలను చూచి ఏడుస్తాడు. తాను చేయబోయే పనికి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియకుండా ఆ పని చేసేవాడు పూత పిందెలేని చెట్టుకు నీరు పోసి పెంచిన వాడితో సమానం. మామిడి చెట్టు లాంటి రాముని అడవులకు పంపి మోదుగ చెట్లను పెంచుతున్నాను, కానీ ఈ పాపానికి బలమైన కారణం ఉంది. నేను మంచి యవ్వనంలో ఉండగా నాకు శబ్దవేధి అనే విద్య నేర్చుకున్నాను.
ఎంత చీకటిలో ఉన్న మృగాన్నైనా అది చేసే శబ్దాన్ని విని దానిని గురి తప్పకుండా కొట్టగల నేర్పు నాకుండేది. అదే నాకు చేటు తెచ్చింది, మహా పాపం చేయించింది. ఓ కౌసల్య, అప్పటికి నాకు వివాహం కాలేదు. మంచి యవ్వనంలో ఉన్నాను. పైగా యువరాజును. కోరికలు ఎక్కువ. దానితో కూడా మదము, గర్వం కూడా ఎక్కువే. ఒక వర్షాకాలంలో నేను సరయూ నది సమీపంలోని అడవికి వేటకు వెళ్ళాను. వేటాడి అలసిపోయాను. అంతలో చీకటి పడింది. నాకు రాత్రిళ్ళు వేటాడడం చాలా ఇష్టం. సరోవరంలో నీటిని తాగటానికి వచ్చే జంతువులు నీరు తాగేటప్పుడు చేసే గుడగుడ శబ్దములను బట్టి వాటిని బాణములతో కొట్టి చంపి వినోదించేవాడిని. అదే ప్రకారం ఆ రాత్రి కూడా నేను ఒక సరోవరం దాపున మాటు వేసి కూర్చున్నాను. ఆ రోజు ఒక ఏనుగును వేటాడవల్లని సంకల్పంతో ఉన్నాను. అంతలో నీటిలో దిగిన శబ్దము, కుండలో నీరు నింపినప్పుడు వచ్చే శబ్దము నాకు వినపడ్డాయి. నేను ఏనుగు తన తొండంతో నీరు తాగుతూ ఉంది అని అనుకున్నాను. ఒక బాణం తీసి ఆ శబ్దం వచ్చే వైపు గురిపెట్టి కొట్టాను. ఏనుగు ఘీంకారానికి బదులు అయ్యో, అమ్మా అమ్మా అంటూ మనిషి అరిచిన శబ్దం వినపడింది. నేను పరుగు నా సరోవరం వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక మునికుమారుడు పడి ఉన్నాడు. నేను వదలిన బాణం అతని గుండెల్లో గుచ్చుకొనుంది. అయ్యా, మేము ఈ అడవిలో తపస్సు చేసుకుంటుంటే మా మీద ఏ దుర్మార్గుడు బాణప్రయోగం చేశాడో కదా. మేము ఎవరికీ అపకారం చేయలేదే. నీళ్లు తీసుకొని పోవడానికి నేనిక్కడికి వచ్చాను, కానీ నన్ను ఎవరో బాణంతో కొట్టారు. మేము హింస అంటే ఏమిటో ఎరుగము. ఎవరికి ఏ విధమైన అపకారము చెయ్యము. అటువంటి మాకు ఈ విధంగా బాణంతో కొట్టి మరణ శిక్ష విధించడానికి కారణమేమి? నేను ఎవరికి ఏ అపకారం చేయలేదే. అటువంటిది నన్ను ఎందుకు బాణంతో కొట్టాల్సి వచ్చింది? అతడు ఎవరో కాని ఏ విధంగానూ మంచి ఫలితము ఇవ్వని ఈ పని చేసి మహాపాపం చేశాడు. నేను చనిపోతున్నందుకు నాకు విచారం లేదు, కానీ నా తల్లిదండ్రుల గురించే నాకు బాధగా ఉంది. నా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో నేను వారిని పోషిస్తున్నాను. నేను ఇలా అర్ధాంతరంగా మరణిస్తే వారికి దిక్కెవరు? ఆ మూర్ఖుడెవరో కానీ నన్ను మాత్రమే చంపలేదు, నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చంపాడు అని ఆ మునికుమారుడు తనలో తాను పరి విధాలుగా బాధతో విలపిస్తున్నాడు. ఆ మాటలు విన్న నా మనస్సు వికలమైపోయింది. ఏమి చేయడానికి తోచలేదు. ఆ మునికుమారుని దగ్గరగా వెళ్ళాను. అతడు తెచ్చిన కుండ పక్కనే పడి ఉంది. అతని శరీరమంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నేను అతని పక్కనే కూర్చున్నాను. ఆ మునికుమారుడు కళ్ళు పైకెత్తి నన్ను చూచాడు. ఓ రాజా, నువ్వేనా నన్ను బాణంతో కొట్టింది? నేను నీకు ఏం అపకారం చేశానని నన్ను బాణంతో కొట్టావు? నేను నా తల్లిదండ్రుల కొరకు నీళ్లు తీసుకొని పోవడానికి వచ్చాను. అది అపరాధమా? నువ్వు నన్నే కాదు, నా తల్లిదండ్రులు కూడా చంపావు. నా తల్లిదండ్రులు దాహంతో అలమటిస్తున్నారు. నేను నీళ్లు తీసుకువస్తానని నా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నేనిక్కడ బాణం తగిలి చనిపోయినట్టు వారికి తెలియదు. నా తండ్రికి నేను చనిపోయానని తెలిసినా ఏమీ చెయ్యలేడు. ఒక వృక్షాన్ని నరుకుతుంటే పక్కన ఉన్న వృక్షం ఏమీ చెయ్యలేనట్టు నేను చనిపోతున్నా నా తండ్రి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ నా తండ్రి నాకు ఈ దుస్థితి కలిగించిన నిన్ను దారుణంగా శపించగలడు. అందుకని నీవు ఈ జలాన్ని తీసుకుని పోయి నా తండ్రికిచ్చి ఆయన దాహనం తీర్చు, ఆయన శాంతిస్తాడు. అదిగో ఆ కనపడే కాలిబాట వెంట వెళితే మా ఆశ్రమం వస్తుంది. నువ్వు వెంటనే వెళ్ళి మా తండ్రికి ఈ విషయం చెప్పు. ఓ రాజా, నీవు కొట్టిన బాణం నా శరీరంలో గుచ్చుకొని చాలా బాధ కలిగిస్తూ ఉంది. నీవు దానిని బయటికి లాగు, నాకు సత్వరమే మరణం ప్రసాదించు అని ఆ మునికుమారుడు నాతో అన్నాడు. నేను ఆ బాణాన్ని తీస్తే అతను వెంటనే మరణిస్తాడు, తీయకపోతే మరణయాతన అనుభవిస్తాడు. ఏం చెయ్యాలో నాకు తోచలేదు. నేను పడుతున్న బాధను గ్రహించాడు ఆ మునికుమారుడు. కానీ అప్పటికే ఆ మునికుమారుడు బాధతో నేల మీద పడి గిలగలా కొట్టుకుంటున్నాడు.
అంత బాధలో కూడా నాతో ఇలా అన్నాడు, ఓ రాజా, నీవు బ్రహ్మహత్య చేశానని భయపడకు. ఎందుకంటే నేను బ్రాహ్మణుడను కాను. నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్రవనిత. కాబట్టి నీకు ఆ భయం లేదు అని అంత బాధలో కూడా నా మనస్సుకు ఊరట కలిగించాడు. ఆ మునికుమారుడి బాధను చూడలేక నేను అతని శరీరం నుండి బాణాన్ని లాగేశాను. ఆ మునికుమారుడు నా వంక చూస్తూ ప్రాణాలు విడిచాడు. నేను కొట్టిన బాణంతో మృతి చెందిన ఆ మునికుమారుని చూచి నా మనస్సుకు చాలా బాధ కలిగింది. కౌసల్య, ఆ ప్రకారంగా నేను నా ప్రమేయం లేకుండానే ఆ మునికుమారుని మరణానికి కారకుణ్ణయ్యాను. అప్పుడు నాకు ఏం చెయ్యాలో తోచలేదు. కొంచెంసేపు ఆలోచించాను. అప్పుడు నాకు ఒక ఉపాయం తట్టింది. నేను కుండ నిండుగా స్వచ్ఛమైన జలాన్ని తీసుకుని ఆ మునికుమారుడు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ వారి ఆశ్రమానికి చేరుకున్నాను. ఆ ఆశ్రమంలో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. వారు అంధులు, లేవలేకుండా ఉన్నారు. ఎవరైనా లేచి నడిపిస్తేనే గాని నడవలేరు. వారే ఆ మునికుమారుని తల్లిదండ్రులు అని అనుకున్నారు. వారు తమ కుమారుని రాక కోసం ఎదురు చూస్తున్నారు. తమ కుమారుని మంచితనం గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ వారి కుమారుడు ఇంకా ఎప్పటికీ తిరిగి రాడు అని తెలిస్తే వారి గుండె ఎలా బద్దలవుతుందో తెలుసుకుంటేనే నా హృదయం తల్లడిల్లిపోయింది. ఆ మునికుమారుని చంపిన దుఃఖం కంటే ఆ వృద్ధ దంపతులను చూచిన తర్వాత కలిగిన దుఃఖం రెట్టింపయింది. నేను వారికి దగ్గరగా వెళ్ళాను. నా అడుగుల చప్పుడు విని ఆ వృద్ధులు నన్ను వారి కుమారుడు అని అనుకున్నారు. కుమారా, ఏన్నాయనా, నీళ్లు తాసుకు రావడానికి ఎంత ఆలస్యమైంది? నాకు చాలా దాహంగా ఉంది. కొంచెం నీళ్లు నాయనా, తాగుతాను. అయినా నీకు ఇంకా నీటిలో ఈ ఆటలేమిటి చెప్పు. నీకోసరం మీ అమ్మ బెంగ పెట్టుకుందిరా. లోపలికి వెళ్ళి ఆమెను పలకరించు అని అన్నాడు ఆ వృద్ధుడు. నేను వారికి ఏమీ సమాధానం చెప్పలేదు. నాయనా, కుమారా, ఏం నాయనా నాతో మాట్లాడవు? నా మీద కోపమా? ఈ వృద్ధుల మీద కోపం ఎందుకు కుమారా? మాకు నువ్వే కదా 2 కళ్ళు. నీ కళ్ళతో మేము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. నీ మీద ఆధారపడ్డ మా మీద కోపం ఎందుకు కుమారా అని కొడుకు కోసం ఆరాటపడుతున్న ఆ వృద్ధిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. ఆయనను చూచి భయం కూడా వేసింది. అందుకని తత్తరపాటుతో భయంగా ఆయనతో ఇలా అన్నాను, మహాత్మా, నేను మీ కుమారుడని కాదు, దశరథుడు అనే క్షత్రియుడను. అహంకారంతో, అజ్ఞానంతో, అవివేకంతో ఈ దుఃఖాన్ని చేజేతులా తెచ్చిపెట్టుకున్నాను. నేను వేట కోసం సరయూ నదీ తీరానికి వచ్చాను. ఏనుగును చంపవలే అని మాటు వేసి ఉన్నాను. నీ కుమారుడు నీరు కుండలో నీరు నింపు ధ్వని వినపడింది. అది ఏనుగు నీరు త్రాగు శబ్దము అని భ్రమించి శబ్దవేధి బాణంతో కొట్టాను. ఒక మానవ స్వరం హాహాకారం చేయడం వినిపించింది. వెంటనే పోయి చూచాను. అక్కడ నా బాణము దెబ్బతిన్న తమరి కుమారుడు కనిపించాడు. కేవలం ఏనుగును చంపవలని నేను వదిలిన బాణము మీ కుమారుడికి తగిలింది. మీ కుమారుడు మీ గురించి నాకు తెలియజేశాడు. నేను మీ కుమారుని కోరిక ప్రకారము ఆయన బాధను తొలగించడానికి ఆయన గుండెలో గుచ్చుకున్న బాణాన్ని లాగేశాను. వెంటనే మీ కుమారుడు మరణించాడు. నేను నీరు తీసుకొని మీ కుమారుడు చెప్పిన మార్గంలో మీ వద్దకు వచ్చాను. నేను కావాలని మీ కుమారుని చంపలేదు. కేవలం అవివేకం వల్ల, తొందరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగింది. మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను, మీ ఇష్టం అని వారి ముందు తల వంచుకొని నిలబడ్డారు. ఆయన కొంచెం సేపు మాట్లాడలేదు. తర్వాత ఇలా అన్నాడు, ఓ రాజా, నీవు ఇక్కడికి వచ్చి నా కుమారుని మరణ వార్త చెప్పావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే నీ సరస్సు 1000 ముక్కలు అయి ఉండేది. ఎవరైనా క్షత్రియుడు తెలిసి మునికుమారుని చంపితే అతడు దేవేంద్రుని పదవిలో ఉన్నా సరే అతడు శిక్షార్హుడే. ఎవరైనా తపస్సు చేసుకుంటున్న మునిని కానీ మునికుమారుని కానీ చంపితే అతని శిరస్సు వెంటనే బద్దలైపోతుంది. కానీ నీవు ఈ అకృత్యాన్ని తెలియక పొరపాటు చేశావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే నీవే కాదు, నీ వంశము శాంతము సర్వనాశనమై ఉండేది. సరే, జరిగిందేదో జరిగింది.
ఇప్పుడు నీవు మా ఇద్దరిని మా కుమారుని శరీరం ఉన్న చోటుకి తీసుకొని వెళ్ళు. మా కుమారుని శరీరాన్ని కడసారిగా తడివి చూసుకుంటాం అని అన్నాడు ఆ వృద్ధుడు. అప్పుడు నేను ఆ ఇరువురు వృద్ధ దంపతులను వారి కుమారుడు చనిపోయిన స్థలానికి తీసుకొని వెళ్ళాను. ఆ తల్లిదండ్రులు వారి కుమారుని శవాన్ని మీద పడి ఏడుస్తున్నారు. వారి శోకానికి అంతులేదు. కుమారా, నేనురా మీ తండ్రిని వచ్చాను, లేచి నమస్కారం చేయను ఆయన. అయ్యో, నేల మీద పడుకుని ఉన్నావా? లేనాయన, మా మీద కోపం ఎందుకు నాయన? మాతో మాట్లాడు. రేపటి నుండి ప్రతిరోజు ప్రాతకాలమున మాకు వేదం ఎవరు చదివి వినిపిస్తారు నాయన? రేపటి నుండి నీ మధురమైన కంఠస్వరం మాకు వినపడదా? రేపటి నుండి ఎవరు పొద్దుటే స్నాన సంధ్య ముగించుకొని నా పక్కన కూర్చొని నాకు సేవలు చేస్తారు? రేపటి నుండి మాకు ఎవరు ఫలములు కందమూలములు తెచ్చి తినిపిస్తారు? కుమారా, నీ తల్లిని చూడు నాయన, కళ్ళు లేని కబోధి. రేపటి నుండి ఆమె ఆలన పాలన ఎవరు చూస్తారు? రా నాయన, నీవు యమలోకానికి వెళ్లకు, మన ఇంటికి రా, పోదాం. రేపు మేము కూడా నీ వెంట యమలోకానికి వస్తాం. అందరం కలిసే వెళదాం. నీవు లేని ఈ లోకంలో మేము ఉండలేము. అక్కడ యముడితో నేను మాట్లాడతాను. నీవు మా ఇద్దరిని పోషించడానికి అనుమతి తీసుకుంటాను. నిస్సహాయులమైన మాకు యముడు ఆ మాత్రము అనుమతి ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. నాయన, కుమార, నీవు ఏం పాపం చేశావని రా ఈ పాపాత్ముడు నిన్ను పొట్టన పెట్టుకున్నాడు? నీవు వీరగతిని పొందావు. నీవు కూడా వీరులు పోయే లోకాలకు పోతావు. నీవు కూడా దిలీపుడు, సగరుడు, శైబ్యుడు, జనమేజయుడు, నహుషుడు, దుందుమారుడు మొదలగు మహానుభావులు పొందిన వీరగతిని నీవు పొందుతావు. అదీ కాకపోతే నీవు మునికుమారుడు. నీకు సాధువులకు ఏ ఉత్తమగతి లభిస్తుందో ఆ ఉత్తమగతులు పొందుతావు. నీకు నిన్ను చంపిన వాడికి కూడా ఉత్తమగతులు కలుగుతాయి అని ఆ వృద్ధుడు కొడుకును తలుచుకుంటూ విలపిస్తున్నాడు. తరువాత ఆ వృద్ధుడు తన కుమారునికి ఉదక క్రియలు నిర్వర్తించాడు. వారు ఆ కార్యక్రమాన్ని చేసేటప్పుడు నేను వారి పక్కనే చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాను. ఆ వృద్ధుడు తన కుమారుడికి జలతర్పణాలు వదిలిన తర్వాత నన్ను చూచి ఇలా అన్నాడు. ఓ రాజా, నీవు నీ బాణంతో నా ఒక్కగానొక్క కొడుకును నిర్దాక్షిణ్యంగా చంపి నన్ను నా పుత్రునికి దూరం చేశావు. మేము బతికి ప్రయోజనం లేదు. కాబట్టి మా ఇద్దరిని కూడా చంపేయి. మేము మరణం గురించి చింతించడం లేదు. కానీ నీవు నా కుమారుని తెలిసి చంపినా తెలియక చంపినా తప్పు తప్పే. దానికి నీవు శిక్ష అనుభవించక తప్పదు. నేను ఎలాగైతే నీ వలన నా పుత్రుని పోగొట్టుకొని కుమారా కుమారా అని ఏడుస్తూ మరణిస్తున్నాను, నువ్వు కూడా నీ కొడుకుని చేజేతులా పోగొట్టుకొని హా పుత్ర అని ఏడుస్తూ మరణిస్తావు. ఇదే నేను నీకు ఇచ్చే శాపం అని నన్ను శపించాడు. తరువాత వారు ఒక చితిని పేర్పించుకొని అగ్నిని ఆహుతైపోయారు. కౌసల్య, ఆ ప్రకారంగా నేను ఆ మునికుమారుని మృతికి కారకుడినై అతని తండ్రి శాపానికి ఆహుతయ్యాను. ఈనాడు ఆ శాప ప్రభావంతో నా కుమారుని చేజేతులా అడవుల పాలు చేసుకొని రామా రామా అంటూ ఏడుస్తున్నాను. నేను కూడా వృద్ధుడి వల్లనే కొడుకా అని ఏడుస్తూ మరణించవలసిన సమయం ఆసన్నమైనట్టుంది అని ఏడుస్తున్నాడు దశరథుడు. కౌసల్యకు భర్తను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. మౌనంగా ఉంది. తరువాత దశరథుడే ఇలా అన్నాడు. ఓ కౌసల్య, నేను తెలివి తక్కువగా అడవులకు వెళ్ళమంటే రాముడు ధర్మం అంటూ అడవులకు వెళ్ళాడు. రాముడు చేసింది ధర్మమే. కానీ నేనే అధర్మానికి పాల్పడ్డాను. కొడుకును అడవులకు పంపాను. లేకపోతే ఎవడైనా చేజేతులా కొడుకును పోగొట్టుకుంటాడా? పోనీ నేను తెలివి తక్కువవాణ్ణి. ఏ కొడుకైనా తండ్రి అడవులకు పో అంటే కోపించకుండా ఉంటాడా? కానీ నా రాముడు కోపం తెచ్చుకోలేదు. అదే ధర్మం అంటాడు. నేను అధర్మంగా ప్రవర్తించినా రాముడు ధర్మంగా ప్రవర్తించాడు. కానీ నాకు అవసాన దశ సమీపించింది. ఈ ఆఖరి ఘడియల్లో రాముడు నా దగ్గర ఉంటే ఎంత బాగుండేది. కౌసల్య, అటు చూడు, యమదూతలు నా కోసరం వస్తున్నారు. శాపవశాత్తు నాకు నా మరణకాలంలో నా రాముడు దూరమయ్యాడు. కౌసల్య, నా ప్రాణాలు యమభటులు తీసుకుపోనవసరం లేదు.
రాముడు నాకు దూరం కావడమే నా పుత్రశోకమే నా ప్రాణాలు తీసేస్తూ ఉంది. రాముడు 14 సంవత్సరాల తర్వాత అయోధ్యకు వచ్చినప్పుడు చూచే అదృష్టం నాకు లేదు. నా అదృష్టానికి నేను నోచుకోలేదు. కేవలం దేవతలే ఆ దృశ్యం చూడగలరు. నా వంటి పాపాత్ముడికి ఆ అర్హత లేదు. కౌసల్య, ఒక్కటొక్కటిగా నా అవయవాలు చలనం కోల్పోతున్నాయి. నా ఆయువు క్షీణించిపోతూ ఉంది. ఈ ఆఖరు క్షణాల్లో కూడా రాముని స్మరణ నన్ను వదలడం లేదు. రామా, రామా, ఎక్కడున్నావయ్యా? ఏం చేస్తున్నావయ్యా? ఒక్కసారి నా కళ్ళ కనపడవయ్యా? కౌసల్య, నేను మరణిస్తున్నాను. ఓ కైకా, నీ ఉసురు కొట్టి నేను చచ్చిపోతున్నాను. నీవు ఆనందంగా ఉండు. నా కులాన్ని నాశనం చేశావు. నన్ను మరణానికి గురి చేశావు. నీవు కోరుతున్నట్టు నేను చచ్చిపోతున్నాను అంటూ పలవరిస్తున్నాడు దశరథుడు. అలా పలవరిస్తూనే దశరథుడు ప్రాణాలు వదిలాడు. దశరథుడు తాను పొందిన ముని శాపం గురించి చెబుతూ ఉండగానే కౌసల్య శోకభారంతో నిద్రలోకి జారుకుంది. అంతకుముందే సుమిత్ర కూడా నిద్రపోయింది. అందుకని వారికి నిద్రలోనే పలవరిస్తూ దశరథుడు ప్రాణాలు వదిలిన సంగతి తెలియదు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. కౌసల్య అంతఃపురంలో నిశ్శబ్దం ఆవరించింది. మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.